అనంతపురం జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హింసను ప్రేరేపిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాడిపత్రిని సందర్శించి అక్కడ జరిగిన పరిణామాలపై అధికారులతో అన్ని విషయాలు తెలుసుకున్నామని ఆమె పేర్కొన్నారు. డీఐజీ కూడా ఈ సంఘటనల విషయాలపై తెలియజేశారన్నారు. శాంతియుత వాతావరణం కల్పించడమే తమ బాధ్యత అని వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఎస్పీ స్పష్టం చేశారు. నేను చార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది. ఇక్కడ మన డిఐజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అదర్ థింగ్స్ అన్ని కూడా. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి. సో దానికి సంబంధించి ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా, ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. సో law of the land should prevail and it will prevail. We will take legal action. అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో, హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు. అండ్ we will take all legal action that is required. అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే, కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం